హే బ్రో! ఇంజినీరింగ్ అయిపోయిందా? హైదరాబాద్ వచ్చే ప్లాన్ ఉందా? హైదరాబాద్‌లో పీజీలు ఎలా ఉంటాయో నీకు తెలీదు గదా! చూపిస్తా పద. నేను చాలా అనాలిసిస్ చేసి చాలా పీజీలు తిరిగిన తర్వాత దీన్ని 2 కేటగరీస్‌గా డివైడ్ చేశా. ఒకటి లో రేంజ్, ఒకటి మిడ్ రేంజ్. నేను ఏ ప్రైస్ అయితే మెన్షన్ చేశానో హైదరాబాద్ మొత్తం తిరిగిన. ఆ ప్రైస్‌కి అలాంటి పీజీలే దొరుకుతాయి. బేసిక్‌గా బైక్ పార్కింగ్ అయితే ఉండదు. మీరు రోడ్ మీద పెట్టుకోవాల్సొస్తది. లిఫ్ట్ ఫెసిలిటీ ఉండిద్ది. మీరు 4 షేరింగ్ రూమ్ చూస్తున్నారు. రూమ్ చూడడానికి ఇలా ఉంటది. బెడ్స్ అన్ని అతుక్కొని ఉంటాయి. వెంటిలేషన్ ఓకే అని చెప్పొచ్చు. అండ్ కామన్ గీజర్ ఉంటది. 5 షేరింగ్ కూడా అంతే. బెడ్‌లన్నీ అతుక్కొని ఉంటాయి. సెపరేట్ ర్యాక్స్ ఏమి ఉండవు. ఎర్మార్‌లోనే అందరూ పెట్టుకోవాల్సొస్తది. ఇంక మిడ్ రేంజ్ కేటగరీకొస్తే బైక్‌లన్నీ మీరు బయట పెట్టుకోవాల్సొస్తది. పార్కింగ్ ఉండదు. ఇంకా కామన్ అమ్యూనిటీస్ మీరు చూసుకోవచ్చు. ఇది కామన్ డైనింగ్ ఏరియా. అందరూ ఇక్కడే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేస్తా ఉంటారు. ఇంక రూమ్స్ విషయానికొస్తే ఇక్కడ కూడా బెడ్స్ అన్నీ అతుక్కొనే ఉంటాయి. కానీ పర్లేదని చెప్పొచ్చు. ఈ ప్రైస్ పాయింట్‌లో మీరు గ్యాప్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అండ్ ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీకు సెపరేట్ అల్మారాస్ దొరుకుతాయి. సెపరేట్ బ్యూరోస్ ఉంటాయి. మీకు కావాల్సిన వస్తువులన్నీ మీరు స్టోర్ చేసుకొని తాళం వేసుకోవచ్చు. ఇంకా ఈ 3 షేర్ రూమ్ చూసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ద